హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయేది స్కిన్ గ్లోయింగ్ కోసం అండి. ఫస్ట్ అయితే మనం పెసలు తీసుకోవాలి. మన స్కిన్ గ్లోయింగ్ కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత మనం ఒక కప్ కందిపప్పు తీసుకోండి. మీ క్వాంటిటీకి తగ్గ కందిపప్పు తీసుకోండి. వీటి తర్వాత పచ్చిశనగపప్పు కూడా బాగా యాడ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే రైస్. ఈ బియ్యంని కూడా మనం యాడ్ చేసుకుని వీటిని మనం ఎండలో ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు మీకు ఇంకొక ఇంగ్రీడియంట్ కావాలంటే ఇందులో మీరు ఎర్ర కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మరింత స్కిన్ గ్లోయింగ్ కోసం నేను చెప్తున్నానండి. పెసలు, కందిపప్పు, పచ్చిశనగపప్పు, బియ్యం వీటిని నాలుగిటిని తీసుకువెళ్ళి మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి మనకి బాగా గ్రైండ్ అవ్వాలి కాబట్టి. ఇవి పచ్చి పచ్చిగా ఉంటే మనకి అంతలాగా గ్రైండ్ అవ్వవు కాబట్టి నేనైతే వీటిని తీసుకొచ్చి ఎండలో పెట్టేశానండి. వీటిని ఒక అరగంట సేపు ఇలా ఎండబెడితే సరిపోతుంది. సో చూసారా ఎంత బాగా ఇవి బాగా ఎండిపోయాయండి. సో దీన్ని మనం మిక్సీ పెడదాం. ఇలా పౌడర్లా రావాలి. కచ్చబిచ్చగా కాకుండా చాలా స్మూత్గా ఉండాలండి. మనకి కచ్చబిచ్చగా ఉంటే అంత మన స్కిన్కి అప్లై చేయడానికి అనేది కుదరదు. సో నేనైతే దీన్ని ఒక బాక్స్లోకి అయితే తీసుకున్నాను. దీన్ని మనం ఒక మంత్కి సరిపడా దీన్ని తీసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా కలుపుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. మన స్కిన్ సాఫ్ట్గా కూడా ఉండాలంటే ఖచ్చితంగా ఇందులో మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. కొంతమంది పెరుగు యాడ్ చేసుకుంటారో అవసరం లేదు. మిల్క్ అయితే మన స్కిన్కి ఖచ్చితంగా సాఫ్ట్నెస్ అనేది ఖచ్చితంగా ఇస్తుందండి. ఒకసారి మీరే ట్రై చేయండి. ఆ తర్వాత రిజల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే దీన్ని ఖచ్చితంగా ట్రై చేస్తున్నానండి. ఈ రెమెడీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ కాబట్టి మనం ఇందులో ఏ కెమికల్ది కలపడం లేదు కాబట్టి మన స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది. దీన్ని డైలీ మనం యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి స్కిన్ ర్యాషెస్ ఉండవు, మనకి పింపుల్స్ కూడా ఉండవు. సో చూసారా ఈ విధంగా మనం దీన్ని పేస్ట్లా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం స్కిన్కి అప్లై చేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుకున్నా సరిపోతుంది. సో ఇలాంటి మరిన్ని రెమెడీస్ కోసం, మరిన్ని చిట్కాస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.